రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే మాట. మీరు ఇప్పటి వరకు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోయినా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికైనా తెలియలేకపోయినా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటుగా ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దానికంటే ముందు మరొక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా జర్నలిజంలో పూర్తి స్థాయిలో నా వంతుగా ప్రతి అంశాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అంటే 4 కోట్ల మందికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల మీద అనుక్షణం కూడా మీకు లైవ్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రతి అప్డేట్ కూడా మీ ముందుంచేలా నా వంతు సహకారం అయితే చేస్తున్నాను. అయితే ఇక్కడ నా వంతు సహకారం చేస్తున్నాను, కానీ తెలంగాణ ప్రజలు మీ వంతుగా కూడా ఒక సహకారం చేయాలి పూర్తి స్థాయిలో. నాకు ఒక చిన్న ఏంటి అంటే, ఇక్కడ 9908572666 ఈ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా ఇతరత్ర ఏదైనా చేయండి. సహకారం అయితే పూర్తి స్థాయిలో అందించండి. సహాయం కావాలి అని అడుగుతున్నా, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అందిస్తారని ఆశిస్తున్నా. 9908572666 అనే నెంబర్కి పూర్తి స్థాయిలో కూడా మీ సహకారాన్ని అందించండి. రైట్, ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటి అంటే, నేను ఒక తంబు పెట్టిన ఏంటి అంటే, ఇద్దరు సీఎంల భేటీకి సంబంధించిన అంశం అనేది ప్రధానంగా కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేశాను. ఏంటి దీంట్లో జరుగుతున్న అంశం ఏంది, ఈ బిగ్ ట్విస్ట్కు గల కారణం ఏంటి అనేది చాలామందికి కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉండొచ్చు. సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. నిజానికి ఏం జరిగింది, ఈడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు భేటీ కావాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ప్రధానంగా ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. తెలంగాణ ప్రజలరా, ఈ రాష్ట్రంలో ప్రతిక్షణం జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. రైట్, నేను పెట్టిన తంబు అక్షరాల నిజమే. ఎందుకు ఇద్దరు సీఎంల భేటీ, ఇద్దరు సీఎంల భేటీకి ప్రధాన కారణం ఏంటి? ఐదరారు మీరు అనుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావా, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు? ఇదే బిగ్ ట్విస్ట్. ఇందులో రహస్యాలు ఉన్నాయి, ఇందులో నిజాలు ఉన్నాయి, ఇందులో వాస్తవాలు ఉన్నాయి. జరిగే విషయం చాలా క్లారిటీగా సూటిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కొన్ని విషయాలలో విపత్కర పరిస్థితులు కూడా రాబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రులకు సంబంధించి రహస్య భేటీ ఏమైనా జరగబోతుందా, లేకపోతే అధికారికంగా భేటీ జరగడానికి ఆస్కారం ఉందా, ఈ భేటీలు దేనికి అవసరం అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే రాష్ట్రంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. రానున్న కొన్ని రోజులలో జరిగే పరిస్థితులను ఎవరూ కూడా అంచనా వేసే విధంగానైతే ఉండదు. ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి ఒక్కసారి చెప్తా వినండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం అధికారంలో ఉంది, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈయన కొనసాగుతున్నారు ప్రస్తుతానికి సంబంధించి. దాంతోపాటు ఎక్స్ సీఎంగా కేసీఆర్ పనిచేసిండు. దాంతోపాటు ఇది తెలంగాణకు సంబంధించిన అంశం. ఏపీకి సంబంధించి ఇక్కడే పెద్ద లాజిక్ ఉంది, ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది. రహస్య భేటీలలో అనేక కారణాలు ఉన్నాయనే విషయాన్ని మేము ముందుంచబోతున్నాను. ఇది ఏపీకి సంబంధించింది. వైఎస్ఆర్సీపీ సీఎం ఎవరు అంటే ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఎక్స్ సీఎం నారా చంద్రబాబు, టీడీపీ పార్టీ నుంచి. రైట్, ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. మీరు రాజకీయాలను చాలా సున్నితంగా కనుక అబ్జర్వ్ చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో జరిగే కొన్ని పరిస్థితులను కనుక అంచనా వేయగలిగితే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న విచిత్రమైన పరిస్థితిని మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏంటి అంటే, గతంలో మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయ్యిళ్ళు. అది బేగంపేటలోని ఎయిర్పోర్ట్ వేదికగా జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు ఈ భేటీ జరిగిందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ భేటీలో పలు కీలక అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. ఆ భేటీకి సంబంధించిన విషయాలను మనం గతంలో చూసాం. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి నీ సహకారం కావాలి,
దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా కూడా హైదరాబాద్లోనే జీవిస్తున్నారు. వాళ్ళ పరిశ్రమలన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి కూడా ఆర్థిక సహకారం కావాలి అంటే కోరడం. మూడోది, నేను జైలుకి వెళ్ళినప్పుడు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రాకముందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓటుకు నోటు కేసులో మీరు జైలుకు వెళ్ళినప్పుడు అన్ని రకాలుగా కూడా నా సొంత కూతురులా భావించి నేను కూతురు వివాహం చేశాను రేవంత్ రెడ్డి. ఆ రోజు నన్ను ఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు, ఇతరత్ర కేసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసిండు, నాకు గిఫ్ట్ కావాలని సార్ కోరిండంట. ఈ గిఫ్ట్కు సంబంధించి ఏం కోరిండు అనేది ఒక ట్విస్ట్. దానితో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తాను ముఖ్యమంత్రి కావడానికి ఎంతో కొంత కేసీఆర్ సహకారం ఉంది అనేది బాహాటంగానే జరుగుతున్న విషయం. ఇది పరిశ్రమలు కావచ్చు, సినీ రంగానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్ని రకాలుగా కూడా మనందరం కూడా చర్చించుకున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం కేసీఆర్కు సంబంధించి గతంలో ఇద్దరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న విషయాన్ని కూడా మనం చూసాం. దీనితో పాటుగా వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏంటంటే, మరొకసారి తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజనతో పాటు నీళ్ల వాటాలు అనేక రకాలుగా కూడా పంచుకుందాం, మీ రాష్ట్ర అభివృద్ధికి నేను తోడ్పాటును అందిస్తా, ఇక్కడి ఐటీ కంపెనీలకు సంబంధించి వాటి సబ్ బ్రాంచ్లైనా లేకపోతే ఇతరత్రైనా కూడా ఆంధ్రప్రదేశ్కు సహకారం చేస్తా అని మాట ఇచ్చిండు. కానీ అనూహ్యంగా కూడా కేసీఆర్ ఓడిపోవడం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొన్ని సర్వే సంస్థలు మాత్రం బ్రహ్మాండంగా గెలవబోతున్నాడు అన్నారు. పీకే లాంటి అంటే ప్రశాంత్ కిషోర్, ఆ పార్టీ గెలుపు కోసం మూలాల నుంచి తెగ కష్టపడ్డ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్ బాగానే ఉన్నప్పటికీ ఇది కేవలం రాజకీయంగా రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒకరికొకరికి సహకారం చేసుకున్న తీరు మనం 2018 నుంచి అయితే చూసిన పరిస్థితి కనబడింది. ఇక మరో సీఎం అంటే ప్రస్తుత సీఎం మాజీ సీఎంకి సంబంధించి అంటే ఈ కోటరీలోనే చదివిన రేవంత్ రెడ్డి, ఈ కోటరీలోనే రాజకీయ ఓనమాలు నేర్చిన రేవంత్ రెడ్డి తన యొక్క కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయడం, దాంతోపాటు అప్పుడు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలను కూడా చూశారు. సో ఇలాంటి పరిస్థితులలో నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని అడిగిన గిఫ్ట్ కేసీఆర్ కుటుంబానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో లేకుండా చేయాలి. చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరి, నేను చెప్పే ప్రతి మాట కూడా అక్షర సత్యం, విశ్వసనీయ వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది కాబట్టి మీకు చెప్తున్నా. ఒకటి, ఎవరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడిగిన మొదటి అంశం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడం. రెండోది, కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా అవినీతి మరకలు అంటించడం. దాంతోపాటుగా కవిత అరెస్టుకు సహకారం, ఆ తర్వాత కేసీఆర్ను నేరుగా కూడా విచారణ పేరుతో పిలిచి ఆ తర్వాత అరెస్టుకు సిద్ధం చేయాలి. దాని తర్వాత కేటీఆర్ కానీ హరీష్ రావును కానీ అరెస్టు చేయించాలి. ఇది పెద్ద మనిషి బహుమతిగా అడిగిండు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఇద్దరు సీఎంలకు సంబంధించి జరిగిన చర్చ ఏంటంటే, ఒకరు రాజకీయ ఎదుగుదల, మరొకరు రాష్ట్ర అభివృద్ధి, ఇంకొకరు సీఎం పీఠంలో కూర్చోవడానికి జరిగిన ఒక చర్చ. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రస్తుత రాజకీయం మాత్రం వ్యక్తిగత కక్ష. దీన్ని చాలా మట్టికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వ్యక్తిగత కక్షలో మాత్రమే తెలంగాణలో పరిపాలన కొనసాగుతుంది తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం జరగట్లేదు అనేది ఇప్పటికే మేధావులు, విశ్లేషకులు కూడా వాదించిన పరిస్థితి కనబడింది. సో ఇది ఇప్పటివరకు కనబడితే ఇంకొక విషయం కూడా చాలా క్లారిటీగా చూడండి తెలంగాణ బిడ్డలారా. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ మాజీ సీఎంను ప్రస్తుత సీఎం భేటీ అయ్యారు. వీళ్ళిద్దరూ ఎన్నికల ముందు భేటీ అయ్యారు. కానీ ఇప్పుడు భేటీ కావాల్సింది ఎవరికి అవసరం, ఎందుకు భేటీ కావాలి అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి. ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి ఆపదలో ఉన్నాడు, కేసీఆర్ కుటుంబానికి సంబంధించి మొత్తం ఏం జరిగింది అంటే, మొదటగా బొంతు రామ్మోహన్ పార్టీని వీడడం, ఆ తర్వాత దానం నాగేందర్ పార్టీని వీడడం, ఆ తర్వాత కేశవరావు పార్టీని వీడడం, ఆ తర్వాత ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్న తరుణాలు, ఆఖరికి కడియం శ్రీహరి కూడా పార్టీని వీడడం. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వాళ్ళు కొందరైతే, మొదటి ఉద్యమం నుంచి ఉన్నవారు ఇంకొందరైతే, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఉండే డస్ట్బిన్ అంటే చెత్త పూర్తి స్థాయిలో కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు
నిజమైన నాయకులు నిజమైన కార్యకర్తలు ఆ పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చెత్త మొత్తం డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెత్త లేదు. ఇంకెవరైనా ఉంటే త్వరలో కూడా వెళ్తారు అనేది ప్రధానమైన చర్చ. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తెలంగాణలో ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పుడు అందరికీ కళ్ళ చూపు మొత్తం భారతీయ జనతా పార్టీ బీజేపీ. పవర్ఫుల్ వెపన్, పవర్ఫుల్ బుల్లెట్, పవర్ఫుల్ గన్ భారతీయ జనతా పార్టీ వైపే. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఇక్కడి నాయకులు ఎందుకు ఈ భారతీయ జనతా పార్టీ వైపు చూడడం లేదు, కేవలం కాంగ్రెస్ వైపే ఎందుకు చూస్తున్నారు? దీంట్లో పెద్ద ట్విస్ట్ ఉందండి. నారా చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు అక్కడ జరిగిన చర్చలు, ఆ తర్వాత ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు, అమిత్ షాను కలిసినప్పుడు జరిగిన చర్చ భవిష్యత్తుకు సంబంధించి. అంటే ఇది పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోయే చర్చ. ఇక దీనితో పాటు ఇంకొక అంశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోయే ఈ చర్చ తెలంగాణలో బిగ్ ట్విస్ట్, బిగ్ బ్రేకింగ్గా మారబోతుంది. ఈ బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఏదైనా జరగవచ్చు ఈ తెలంగాణలో. ప్రముఖ జ్యోతిష్యులకు సంబంధించి చాలామందిని మనకు పేపర్ స్టేట్మెంట్లో కానీ ఇతరత్ర కూడా మనం చూస్తున్నాం. అక్కడ జరిగే విషయం ఏంటంటే ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా పార్టీ మారడానికి సిద్ధమైళ్ళు. పార్టీని ఎవరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు కానీ రేవంత్ రెడ్డికి అయితే పదవీ గండం ఉంది అనేది వాళ్ళు క్లారిటీగా చెప్పింది. ఇది నేను చెప్పట్లేదు, నా సొంత మాటలతో కాదు. ఏంది అంటే జ్యోతిష్యులు చెప్పిన విషయం. అంటే పదవీ గండం అంటే ఏక్నాథ్ షిండే వస్తారా? ఒకటి అంశం. ఇప్పుడు ప్రధానంగా కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావాలా, నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావాలా, లేకపోతే రేవంత్ రెడ్డితో భేటీ కావాలా? రాష్ట్ర అభివృద్ధి కోసం నీళ్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ రాష్ట్రాన్ని ఒక ఏంది అంటే వ్యూహాత్మకంగా అభివృద్ధి ప్రదంలో నడిపించాలంటే మాజీ సీఎం యొక్క అనుభవాలు తీసుకోవాల్సింది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి గతంలో దెబ్బతిన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్. నారా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉంది. అనేక సందర్భాలలో చంద్రబాబుకు సంబంధించి వ్యక్తిగతంగా ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి ఈ భేటీ ఉండదు అనేది పరస్పరంగా కొట్టేసుకోవాల్సిన అంశం. సో మిగిలింది ముగ్గురు సీఎంలు. ప్రస్తుతానికి సంబంధించి ఒకరు మాజీ అయితే ఇద్దరు ప్రస్తుత సీఎంలు. ఈ సీఎంల మధ్య మాత్రమే భేటీ జరగబోతున్నది అనేది ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో ప్రధానంగా కూడా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ వర్గానికి సంబంధించి అడిగింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేకుండా చేయాలి. మళ్ళీ టీడీపీకి ఏంది అంటే ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళొక్కసారి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏంది విత్తనాలు అక్కడక్కడ జల్లినట్టుగా అందరినీ కూడా ఏకీకృతం చేసి మళ్ళొక్కసారి తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాలనేది మొదటి అంశం. కేసీఆర్కు సంబంధించి మీరు యాత్ర 2 ట్రైలర్ చూసే ఉంటారు. ఏదైనా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా కూడా అధికార పార్టీకి సంబంధించిన మీడియా కానీ ఇతరత్ర కానీ అది తప్పు, అది దొంగ, అవినీతి 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 అని చెప్తే నిజం కూడా అబద్ధమైపోయి అది అవినీతి అనేది తెలంగాణ ప్రజలు నమ్ముతారు. సో అలాంటి పరిస్థితి ఒకటి. కవిత అరెస్టుకు సంబంధించి రాజకీయంగా వాడుకోవాలని చూసినా అది విఫల ప్రయత్నం అయిపోయింది. దానితో పాటుగా కేసీఆర్ను ఫోన్ ట్యాంపరింగ్ విషయానికి సంబంధించి తెర మీద తీసుకొద్దాం అనుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అయితే అయింది. అది మధ్యలోనే బిస్కెట్ అవుతుంది అనేది అందరికీ కూడా తెలుసు. అది జరగబోతుంది. దాంతో పాటుగా విచారణకు కేసీఆర్ను సాక్షిగా పిలవాలనే ఒక వ్యూహాలు అయితే నడుస్తున్నాయి. అది ఎంత మేరకు అవుతుంది అనేది మనం చూడాలి. దాంతోపాటు కేటీఆర్కు సంబంధించి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి కొన్ని సాక్ష్యాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఒక ప్రముఖ ఛానల్కు మెదకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఎంపీ అభ్యర్థికి సంబంధించి రఘునందన్ రావుకు సంబంధించి కొన్ని వీడియోలు అయితే బట్టబయలు చేశారు. దాని వేదికగా కూడా ఒక చర్చ జరగబోతుంది అనేది మరొక అంశం. సో పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న ఇది అంశం ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు సీఎంలు పెట్టి. ఇక మరొక అంశం, ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ ఎంపీ ఎన్నికలండి, అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఏమైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఎలా అయినా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఎలా అయినా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఇది ప్రస్తుతానికి సంబంధించి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఏం జరుగుతుంది అసలు నిజంగా మనం మాట్లాడుకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విషయం ఏంటి? రైట్, 39 మంది ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, దాంతోపాటుగా ఏంది పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 64 కానీ ఇక ఇతరులు ఈ విషయాన్ని పక్కన పెడితే బీజేపీ కానీ ఏదైనా కావచ్చు. ఒకసారి మీరు ఆలోచించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. బహుశా నాకు తెలిసి జర్నలిజం చరిత్రలో ఎవరు చెప్పరన్నా చాలా క్లారిటీగా ఒక విషయాన్ని చెప్తున్నా. ఓటర్ మహాశయ ఈ ఒక్క విషయాన్ని క్లారిటీగా అర్థం చేసుకో, దయచేసి చెప్తున్నా. కేంద్రంలో ఎన్నికలలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే.
ఇక్కడ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే ఛాన్సెస్ అయితే 100కు గుండు సున్నా కనబడుతున్నది అనేది అందరికీ తెలుసు. ఇది ఓపెన్గా మనం మాట్లాడుకుందాం, జాతీయ స్థాయిలో మాట్లాడాల్సిన విషయం. రైట్, ఇది అయిపోయింది. సో ఎంపీ స్థానాలలో కాంగ్రెస్కు పెద్దగా ఓటు వేసిన ఉపయోగం అంటూ లేదు. దాని తర్వాత ఇక బీఆర్ఎస్కు ఓటు వేస్తే పరిస్థితి ఏంది? తెలంగాణలో 39 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ 39 స్థానాలు కాస్త ఇంకా ఎట్లా, ఏ విధంగా అంటే ఇక తర్వాత తగ్గుద్దా, లేకపోతే గేట్లు ఓపెన్ చేస్తే వీళ్ళు అలా పోతారా, వాళ్ళు ఇళ్ళకి వస్తారా అనేది సెకండరీ. ఒకటి, పార్లమెంట్లో 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాలలో 10 స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్కు సంబంధించి తెలంగాణలో బీజేపీతో కలిసి ఏమైనా ఫామ్ చేయగలుగుతుందా, లేకపోతే ఇతరత్ర ఏదైనా జరగవచ్చు అనేది బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టుకున్న ఒక హోప్, చివరి నమ్మకం ఒకటి. రైట్, ఇది ఇక్కడితో అయిపోయింది. ఇక భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పవర్ఫుల్ వెపన్గా, బుల్లెట్గా దిగుతున్నది ఏంది అంటే భారతీయ జనతా పార్టీ దేశంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభంజనం అని చెప్పొచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కేంద్రంలో వచ్చేది ఏంది అంటే బీజేపీ అంటారు. ఏ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో ఎవరికి ఓటేయాలంటే బీజేపీ అని నిర్మోహమాటంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలతో పాటు ఇతరత్ర కూడా అందరూ కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ విషయానికి సంబంధించి కనుక మీరు ఆలోచిస్తే ఓటు అనేది మీరు నిరుపయోగంగా మారద్దు, అలాగని మీ ఓటు మురిగిపోవద్దు. మీ ఓటు సక్రమంగా ఉపయోగించండి, రాజ్యాంగబద్ధంగా ఉపయోగించండి, రాజ్యానికి అవసరమైన మీ యొక్క హక్కులను కాపాడుకునేందుకు ఉపయోగించుకోండి. సో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మధ్య స్కోప్ కనబడుతుంది. ఎటువైపు చూస్తున్నా ఒకటి, ఇది బీఆర్ఎస్ కార్యకర్తలైనా ఇప్పటి వరకు బాపు నువ్వు రావాలి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కష్టాలు కానీ, నీళ్ల కష్టాలు కానీ, దాంతోపాటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానీ, లేకపోతే 100 రోజులలో వీళ్ళు ఇచ్చిన అమలు కానీ, హామీలు కానీ, దాంతోపాటు ఎన్ని 6 గ్యారంటీలు 13 అంశాలు ఇవి కూడా అమలుకు అసాధ్యం, అలవి కానీ హామీలను ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. సో ఇప్పుడు ఏంది అంటే బిగ్ ఫైట్ బీజేపీ. బీఆర్ఎస్ కార్యకర్తలకేమో ఇది ఒక హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎంత అవసరమో ఆ రోగికి, ఇక్కడ శస్త్రచికిత్సకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు అనేది పార్లమెంట్ ఎన్నికలలో అంతే అవసరం. కేంద్రంలో మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాబట్టి అల్టిమేట్గా యుద్ధాన్ని సునాయాసంగా అధికారంలోకి వచ్చేది బీజేపీ. సో ఈ ఇద్దరి మధ్య వారు ఉంటుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓటు వేయడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి అనేది కూడా మీరు ఆలోచించండి. ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక అంశాన్ని కూడా చెప్పిండు. పెద్దన్న లాంటి ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ గెలవాలి, మోడీ వస్తేనే బాగుంటుంది అనేది చెప్పిండు. సో అల్టిమేట్గా అక్కడే అర్థమైపోయింది, సపోర్ట్ ఫుల్ ఓపెన్గా కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి మనం విషయాన్ని చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తున్న తరుణం అయితే కనబడుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా కూడా మీరు ఎవరు ఏమనుకున్నా కూడా బీజేపీకి సంబంధించిన మూలాలు మాత్రం ఈ ఎన్నికలలో బీజేపీకి మాత్రమే పట్టం కడతారా, లేకపోతే బీఆర్ఎస్కు పట్టం కడతారా? అల్టిమేట్గా ఇద్దరు సీఎంల భేటీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఎవరు ఎప్పుడైనా ఏ అర్ధరాత్రి ఎక్కడైనా కూడా రహస్య భేటీలు జరగవచ్చు, మంతనాలు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. అధికారాన్ని కోల్పోతే దాని యొక్క అనుభవాలు ఏ విధంగా ఉంటాయో ఇంకా ఎన్నికల ముందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్లారా చూస్తున్నాడు తెలంగాణ ప్రాంతాన్ని చూసి. సో ఏమైనా జరగవచ్చు పార్లమెంట్ ఎన్నికల తర్వాత. బీ అలర్ట్.